వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల దిగ్భ్రాంతిని తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపిన ఎమ్మెల్యే మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటని శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. మక్తల్ నియోజకవర్గ కేంద్రం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం ఆర్థికంగా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణలను అమలు చేయడంలో ఆర్థిక రంగ నిపుణుడిగా తన విద్వత్తును ప్రదర్శించాడని కొనియాడారు. మన్మోహన్ సింగ్ అనేక ఉన్నత శిఖరాలను చేరుకున్న భారత మాత ముద్దు బిడ్డగా అని కొనియాడారు. భారత ప్రధానిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని ఎమ్మెల్యే అన్నారు. మన్మోహన్ సింగ్ గారి ఆశయాలను ఈ దేశ జీడీపీ నుంచి బయటికి తీసి దేశాన్ని ఈ రోజు ఆర్థికంగా నిలబెట్టినటువంటి వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు అన్న మాట మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా గర్వంగా. అలాంటి వ్యక్తిని మనం కోల్పోయాం. ఈ రోజు ప్రతి ఒక్కరి జీవనంలో ఆధార్ కార్డు ఉంది. ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో గుర్తింపబడుతున్నది ఆధార్ కార్డు ద్వారా. ఆ ఆధార్ కార్డును తయారు చేసిందే మన్మోహన్ సింగ్ గారు అన్న మాట ఎవరికి తెలుసు? ఆధార్ కార్డుని తయారు చేసిందే మన్మోహన్ సింగ్ అన్న మాట ఎవరికి తెలుసు? తెలియకపోవడం పూర్తత్వం. తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంతకుముందు కోళ్ళ వెంకటేష్ గారు మాట్లాడుతూ వ్యవసాయానికి పెద్దపీట వేసిండు. నిజంగా కూడా వ్యవసాయానికి కాకుండా కూలోళ్ళకి అందరికీ కూడా పని దొరకకపోతే 100 రోజుల పనిని స్టార్ట్ చేసిందే మన్మోహన్ సింగ్ గారు అన్నమాట తెలపాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతు కూలీలు పని లేనప్పుడు ఏ పని దొరకక తన ఇల్లు గడవాలి, పూట గడవాలి అనే సందర్భంలో 100 రోజుల పనిచ్చి పని గ్యారెంటీని చేసి మళ్ళీ ఆ పనిని కూడా వేరే ప్రభుత్వాలు వస్తే తీసేయరాదు, ఇది పేదోళ్ళని చెప్పేసి పేదోళ్ళ కోసం 100 రోజులు ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఇది గర్వంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఆధార్ కార్డు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు తెచ్చింది, ఇది మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. సంఘ సంస్కర్తగా, ఆర్థికవేత్తగా దేశం ఆర్థిక కోరల్లో చిక్కుపడ్డ ప్రతిసారి కూడా దేశాన్ని నిలబెట్టినటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి